అందరూ రండి. ఈరోజు ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శ్రీమతి ప్రియా దినేష్ గారికి సన్మానం చేస్తున్నారు. ఈరోజు బహుమతులు స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళకి శ్రీమతి రాధామణి గారికి సన్మానం చేస్తున్నారు. చేవూరి అరుణ గారు, ఎన్ఎఫ్సి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు. మాట్లాడండి. చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కువ పార్టిసిపేట్ రావాలా, పార్టిసిపేట్ చేయాలి, ఇంకా గ్రాండ్గా చేయాలి. ఈసారి చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఫోటో తీయండి. అంటే మన ముందు ఇప్పుడు ముగ్గుల పోటీలో విద్యారాణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి. ఈరోజు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆడవాళ్ళను ఎంకరేజ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఎన్ఎఫ్సి కాలనీలో ఇదే ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. శ్రీమతి చేవూరి అరుణ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించారు. దీనికి చాలా ఉత్సాహంగా మహిళలందరూ పార్టిసిపేట్ చేశారు. మరింత ఉత్సాహాన్ని నింపేందుకు కూడా మళ్ళీ కన్సోలేషన్ ప్రైజెస్ కూడా అందరికీ ఎవరిని డిస్కరేజ్ చేయకుండా అందరికీ కన్సోలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గులు కలర్గా రంగోలీలు బాగా కనిపిస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా కండక్ట్ చేస్తే మేము సంతోషిస్తామండి. అంటే ఈ అపార్ట్మెంట్లు వచ్చినారు కదా మేడం, ఈ అపార్ట్మెంట్లు రావటం వలన చాలామంది మహిళలు ముగ్గు వేయటం అనేది మర్చిపోయినారు. దాని మీద మీరేమంటారు? ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది అక్కడ ఓన్లీ ఫ్లాట్లో ముందర చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి పెద్ద ముగ్గులు వేసుకోవడం అనేది కుదరకపోవచ్చు. కానీ మహిళలకు ఆశ ఉంటుంది కదా ముగ్గులు పెద్దగా వేయాలని. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ ప్రతిభను వాళ్ళు ముందుకు చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సృజనాత్మకతను బయటికి తీసేందుకు మీరు కండక్ట్ చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాము. ఈరోజు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ప్లస్ కన్సోలేషన్ ప్రైజెస్ అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చారు. ఎవరిని డిస్కరేజ్ చేయకుండా చాలా సంతోషంగా ఉందండి. గ్రాండ్ సక్సెస్ అయింది ఈ ప్రోగ్రామ్. పోటీ నిర్వహించినందుకు ఈ మేడంని చాలా ధన్యవాదాలు అంటున్నారు. చాలా సంతోషం మేడం. ఇలాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మేము కోరుకుంటున్నాము. మహిళలందరినీ మీరు ఎంకరేజ్ చేసినందుకు, మీరు ఈ వయసులో కూడా మీరు చాలా ఎంకరేజ్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎవ్రీ ఇయర్ ఇలానే కండక్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాం.